ప్రభువులో పలికిన మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనంలో. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిల్చుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుడిని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. చదువు అదే మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యును దగ్గర నిల్చుచుండ చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఆమె స్తోత్రం. పరిశుద్ధుడ ప్రేమేడ నీకే వందనాలు యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, ఇంతవరకు తండ్రి 2 మాటల విషయంలో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవా నీకే వందనాలయ్యా. అయ్యా, ఈ 3వ మాట కూడా తండ్రి వివరిస్తున్న బిడ్డకు తోడుగా మీరు ఉండండి అయ్యా. యేసయ్యా, బిడ్డ మీద ఒక తండ్రి ఆత్మను కుమ్మరించి మా అందరితో మాట్లాడమని అయ్యా నీకే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన పాదసన చేసుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి కూడా నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసు ప్రభు వారు సిలువలో పలికిన 3వ మాటని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిశువుని దగ్గర నిలుచుచుండగా చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. యేసుప్రభు వారు సిలువలో వేలాడుతున్న సమయంలో యేసుప్రభు తల్లియు మరియు యేసుప్రభు వారు ఎంతో ప్రేమించిన యోహాను గారిని చూచి ఇలా చెప్తున్నారు, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని చెప్పుచున్నారు. ఇక్కడ మనకు తల్లి పట్ల కలిగిన బాధ్యత కనిపిస్తుంది. యేసుప్రభు వారు తల్లి విషయమై మర్చిపోయేవారు కారు. 10 ఆజ్ఞల్లో కూడా మనం చూసినట్లయితే నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. మనము భూమి మీద బ్రతికినంత కాలము కూడా మన తల్లిదండ్రుల బాధ్యతను నెరవేర్చాలి. వాళ్ళని సంతోష పెట్టేలా మనం చూసుకోవాలి. మనం దీర్ఘాయుష్మంతులం అవుతాం అప్పుడు. అలాగునే జ్ఞాని అయిన సొలొమోను గారు కూడా సామెతల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే, నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను, నిన్ను కనిన నీ తల్లిని ఆనందపరచవలెను. మన తల్లిదండ్రులని మనం ఎప్పుడూ కూడా బాధ పెట్టకుండా సంతోషంగానే చూసుకోవాలి. మనల్ని ఎంతో 9 నెలలు మోసి కనిపించిన తల్లిని ఎప్పుడూ కూడా కష్టపెట్టకుండా వాళ్ళని సంతోషంగా చూసుకోవాలి. మరి అదే సామెతల గ్రంథంలో 23వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. ముదిమియందు అనగా ముసలితనమునందు. అంటే మన తల్లి ముసలిదాని అయ్యే వరకు కూడా మనం వృద్ధాశ్రయంలో వేయకుండా తనని మనకి ఒక బాధ్యతగా వాళ్ళని మనం చూసుకోవాలి. నిర్లక్ష్యం చేయకూడదు వాళ్ళ గురించి. మరియు తర్వాత శిశువుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. యేసుప్రభు వారు యోహాను గారిని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్తున్నారు. అటు తర్వాత ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. యోహాను గారు ఇంకా ఆ గడియ నుంచి మరియమ్మ గారిని తన ఇంట చేర్చుకుంటారు. ఈ విధముగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో శ్రమ పడుతూ కూడా తల్లి పట్ల
తల్లి బాధ్యతను నెరవేర్చారు. అలాగునే మనము కూడా మన తల్లిదండ్రుల బాధ్యతను నెరవేర్చుదుము గాక. ఆమేన్. ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించునుగాక.